మొన్న పార్లమెంటు సమావేశాల సందర్భంగా కేంద్ర జలవనరుల శాఖ మంత్రి సిఆర్ పాటిల్ గారు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదైతే అంటే మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడంతో 1,00,000 కోట్లు కొట్లపోయిందని చెప్పని పేర్కొనడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అంటే కేంద్ర జలవనరుల శాఖ మంత్రులు అంటే వాస్తవంలో వారి మొత్తం సవివరం రిపోర్ట్స్ ఉంటాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ కానీ అన్నారం కానీ సుందిల్ల కానీ ఇది కేవలం ఒక భాగం మాత్రమే. కాళేశ్వరం ప్రాజెక్ట్ లో టోటల్ కాంపోనెంట్స్ ఆల్ పుట్ టుగెదర్ 1 lakh ఎక్స్పెండిచర్ 1 lakh crore. మేడిగడ్డ అన్నారం సుందిల్లని 1,00,000 కోట్లు కాదు. మేడిగడ్డ ఒక 4,000 కోట్ల ఉంటుంది. అన్నారం సుందిల్ల ఓన్లీ సీపేజ్ అన్నారం సుందిల్ల. ఇప్పుడు ఈ 3 బ్యారేజెస్ పునరుద్ధరింప చేయబడాలి అంటే ఒక 500-600 కోట్ల కంటే ఎక్కువ అవకాశం లేదు. ఈ 3 బ్యారేజెస్ మేడిగడ్డ కానీ అన్నారం కానీ సుందిల్ల కానీ ఈ 3ంటిని పునరుద్ధరింప చేయబడాలి అంటే ఒక 500-600 కోట్ల కంటే ఎక్కువ అవకాశం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడికి వచ్చి ఈ ప్రాణహిత నదీ జలాలను ఏ విధంగా మనం వినియోగంలోకి తీసుకురావాలనేది ఆలోచించాలి. అంటే వాస్తవంగా ఉమ్మడి రాష్ట్రంలో అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండగా తుమ్మడి ఎత్తి వద్ద 152 మీటర్ లెవెల్ తోని బ్యారేజ్ నిర్మాణం చేసి ఒక లిఫ్ట్ ద్వారా ఎల్లంపల్లికి చేరవేయాలని చెప్పని భావించింది. ఒక లిఫ్ట్ ద్వారా సరే అప్పుడు ఏదైతుందో మహారాష్ట్రలో కాంగ్రెస్ ప్రభుత్వం, ఉమ్మడి రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం, కానీ మనం ఏదైతే 152 మీటర్ లెవెల్లో బ్యారేజ్ నిర్మాణం చేయాలని చెప్పని భావించడము అది సాధ్యం కాలేదు. అంటే మహారాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో దానికి అంగీకరించలేదు. తదుపరి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబట్టం, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావటం, వారు ఏ విధంగా ఈ ప్రాణహిత నదీ జలాలను వినియోగం తేవాలనేటువంటి ఒక భావనతోనే మహారాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడైతే 152 మీటర్ లెవెల్ కు అంగీకరించడం లేదో అదే తుమ్మడి ఎటువంటి 148 మీటర్ లెవెల్ ఒక బ్యారేజ్ మనం ఏ మేరకు నీటిని పొందగలుగుతామో పొందే ప్రయత్నం చేస్తూ దిగువన 100 మీటర్ లెవెల్లో మేడిగడ్డ వద్ద ఎక్కడైతే మీకు ప్రాణహిత గోదావరి రెండు కలుస్తాయో అక్కడ మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణం చేయబడ్డట్టయితే 100 మీటర్ లెవెల్లో మేడిగడ్డ నుండి అన్నారంకి వెళ్ళి సుందిలకి ఎత్తిపోస్తే సుందిలకి వెళ్ళి ఎల్లంపల్లికి ఎత్తిపోవచ్చు. మనం ఈ ప్రాణహిత నదీ జల పూర్తి స్థాయిలో వినియోగించుకునే అవకాశం ఉంటుంది అనేటువంటి ఒక భావనతోని ఈ 100 మీటర్ లెవెల్ దిగువకు రావడం జరిగింది. సరే ఈ 100 మీటర్ లెవెల్ దిగువన ఈ మేడిగడ్డ అన్నారం సుందిల బ్యారేజ్ నిర్మాణం చేస్తూ అది వినియోగంలో కూడా తేవడం జరిగింది. సరే అన్ఫార్చునేట్లీ దురదృష్టం కొద్దీ కారణం ఏదైనా నిర్వహణ లోపమా మనకు 2 పియర్స్ ఏదైతుందో క్రాక్స్ వచ్చి కుంగిపోవటం అప్పుడు 23 అక్టోబర్లో. సరే ఇప్పుడు ఇది జరిగి దాదాపు 2.5 years గడిచిపోయిందా. మనకి ఎక్కడికి వచ్చేది ప్రాణహిత నదీ జలాలను వినియోగం తెచ్చుకోవటం ఇది కేవలం ఉత్తర తెలంగాణ ప్రాంతానికే కాదు యావత్ తెలంగాణ ప్రాంతానికి ఒక జీవనాధారం అని చెప్పంటున్నా.
ఒక 2 పియర్స్ కుంగిపోయినాయి కాబట్టి ఏదైతుందో దాన్ని వదిలేయలేము మనం. ఇప్పుడు ఈ ప్రాణహిత నదీ జలాలపై ఆధారపడ్డట్లు మల్లన్న సాగర్ కానీ, కొండపోచమ్మ సాగర్ కానీ, రంగనాయక సాగర్ కానీ, అనంత సాగర్ కానీ, మలక్పేట రిజర్వాయర్ కానీ, మీరు షామీర్పేట కానీ, భవిష్యత్తులో మూసి ప్రక్షాళన కూడా దీనిపైన ఆధారపడబోతుంది. మూసి ప్రక్షాళన కూడా దీనిపైన ఆధారపడబోతుంది. హైదరాబాద్ నగర దాహా తీర్చబోయేది కూడా ఇదే. మన పారిశ్రామిక అవసరాలకు వినియోగపడేది కూడా ఇదే. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టే కడెం సర్ప్లస్ ఈ 2 మేరకు వస్తే మనకు 100 టీఎంసీ రావచ్చు. బోత్ ఎస్ఆర్ఎస్పీ అండ్ కడెం పుట్ టుగెదర్ 100 టీఎంసీ వచ్చే అవకాశం ఉంది. సో ఫ్లడ్ సీజన్ లో ఏమైనా ఎక్కువ వస్తే మీ వర్గకాలం ద్వారా మిడిమానేరు ఎలంబ్లిక్ చేర్చుకునే అవకాశం ఉంది. ఇప్పుడు ఎక్కడికి వచ్చి ఏదైతున్నదో ఏ మేడిగడ్డ అన్నారంపై ఆధారపడి నిర్మితమైనటువంటి ఈ కాళేశ్వరం కాంపోనెంట్స్ అవి ఇప్పుడు ఏదైతుందో మనకు సరే అదృష్టం కొద్ది కాలం అనుకూలిస్తున్నది. రేపు ఎప్పటికీ ఎల్లకాలం కాలం ఇదే విధంగా ఉంటుందని ఊహించలేము మనం. కాంగ్రెస్ పార్టీ కూడా ఏదైతుందో ఎన్నికల సమయంలో ఎన్నికల ప్రణాళికలో తుమ్మడి ఏటి వద్ద బ్యారేజీ నిర్మాణం చేసి తుమ్మడి ఏటి వద్ద నుండి ఏదైతుందో ఆల్రెడీ ఉమ్మడి రాష్ట్రంలో తవ్విన కాలువలను అప్పుడు 152 మీటర్ లెవెల్లో తవ్విన వాటిని 148 మీటర్కు రీడిజైన్ చేసి సుందిల వరకు తీసుకురాగలిగినట్టయితే సుందిలలో ఉన్న లిఫ్ట్ తోనే ఎల్లంపల్లి లిఫ్ట్ చేయొచ్చు అని ఒక ఆలోచనతో మనం ఎన్నికల ప్రణాళికలు కూడా పేర్కొన్నది కాంగ్రెస్ పార్టీ. సరే ఇప్పుడు ఏదో ఒక పార్టీలతో చేరాల్సిందేనే. ఏ పార్టీని చేస్తామని ఏదైతుందో నిర్ణయం మీ ద్వారా తెలుపుతామని చెప్పింది. ఒకప్పుడు ఏదైతున్నదో ఆనాడు మార్పు రావాలి, కేసీఆర్ పోవాలనే నినాదంతో ముందుకు పోయింది. ఇవాళ పరిస్థితి చూస్తుంటే మార్పు రావాలి, రేవంత్ రెడ్డి పోవాలని నినాదం వస్తుందని చెప్పంట. పరిస్థితి ఆనాటికి మార్పు చేయలేదు. మీరు ఆనాడు మార్పు రావాలి, కేసీఆర్ పోవాలనే నినాదంతో ముందు పోతే ఇవాళ ఏమొస్తుంది నినాదం మార్పు రావాలి, రేవంత్ రెడ్డి పోవాలనే కాడికి వచ్చి కేవలం 2 సంవత్సరాల కాలం మరి ఎన్నికలు చేసినటువంటి వాగ్దానాలు నెరవేర్చులో ఏదైతుందో మన ప్రజల ఆకాంక్షల మేరకు ఏదైతుందో నెరవేర్చలేకపోతున్నాం. కాబట్టి ఇంకా దిస్ ఇస్ వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్ అని చెప్పంటున్నాను. రేవంత్ రెడ్డి గారి నిర్లక్ష్య పాలనకు ఇది ఒక అర్థం పడుతుందని చెప్పంటున్నాను. రేవంత్ రెడ్డి గారి నిర్లక్ష్య పాలనకు సంక్షేమ కార్యక్రమాల అమలు ఒక అంశం. ప్రాజెక్టుల నిర్వహణ అనేది ప్రధానమంటున్నది. అదే ప్రాజెక్టుల నిర్వహణకు సంబంధించి కేవలం ఉత్తర తెలంగాణకి పరిమితం కాకుండా తెలంగాణకు జీవనాధారమైనటువంటి ఒక ఈ ప్రాణహిత నది జలాల వినియోగం ఏదైతుందో రాష్ట్రపతి దృష్టి కేంద్రీకరించలేకపోవటం ఇట్స్ ద మోస్ట్ అన్ఫార్చునేట్ థింగ్ అంటున్నాను. కేవలం ఉమ్మడి కరీంనగర్ జిల్లానే కాదు, ఉమ్మడి కరీంనగర్ జిల్లాతో పాటుగా మీ మెదక్ కానీ నిజామాబాద్ ఇప్పుడు ఫ్లడ్స్ లో కెనాల్ రివర్స్ పంపింగ్ ఉందా? జరిగింది ఏదైతుందో మేడిగడ్డ బ్యారేజ్ డ్యామేజ్, దాన్ని ఇట్ కెన్ బి రెస్టోర్డ్. ఎన్డీఎస్ఎల్ఎస్ రిపోర్ట్ ఇచ్చింది ఇట్ కెన్ బి రిస్టోర్డ్ అని చెప్పాను. దాన్ని ఏ విధంగా పునర్నిర్మాణం చేయాలనేది కూడా ఒక సలహాలు సూచనలు ఇచ్చింది. దాన్ని ఏదైతుందో మనం ఆచరణలో పెట్టలేకపోవడం ఇంతకంటే ఎక్కువ నిర్లక్ష్యం ఏం కనబడుతుందని చెప్పంటున్నాను. ఇంతకంటే నిర్లక్ష్యం ఏం కనబడుతుందని చెప్పంటున్నాను. కేవలం 2 సంవత్సరాల కాలంలో ఇటువంటి పరిస్థితి రావడం
మరి భవిష్యత్తు కాంగ్రెస్ పార్టీ మరి ఏ విధంగా ఉండబోతుందో ఎవరు ఊహించే పరిస్థితి లేదు అని చెప్పారు. నేను ఆలస్యమని అనుకుంటున్నాను బాబు. సరే ఏదైనా తగు సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. తప్పకుండా మా మిత్రులు వాళ్ళ యొక్క ఆలోచనకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. మీరు ఎలాంటి ఏదైతుందో తొందర తీసుకోవడం మంచిదని ఒక అభిప్రాయం ఉన్నది. యూఆర్ రైట్. నేను కూడా మా మిత్రులతో ఏకీభవిస్తాను చెప్పంటుంది. నేను మా మిత్రులతో ఏకీభవిస్తాను చెప్పంటుంది. తప్పకుండా వారి ఆలోచనకు అనుగుణంగా సాధ్యమైతే తొందరలో నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. అది లేదు ఇక్కడ చెప్తే అది చెప్పి ఇంకేముంది అట్లా దాని వరకు కొంచెం జాప్యం అవుతుంది. దాని జాప్యం అయితే అది కూడా కపుల్ ఆఫ్ ఒక వారం 2 వారాల లోపల అన్ని బయటకు వచ్చేస్తాయి. అదైతే మీరు ఓపెన్లీ స్టేట్మెంట్ రియల్లీ వాళ్ళ చూపేది అభిమానం అనేది నేను నిజంగా వాళ్ళకు ధన్యవాదాలు చెప్తాను బోత్. ఎందుకంటే ఉత్తర తెలంగాణ ప్రాంతంలో ఎవరే కానీ రాజకీయంగా ప్రజలతో సన్నిహిత సంబంధాలు కలిగినటువంటి వాళ్ళతో చేద్దాం బాగుంటుందని ఎవరైనా భావిస్తాం. అందులో భాగంగా ఏదైతుందో బీఆర్ఎస్ కూడా భావిస్తుంది, బీజేపీ కూడా భావిస్తుంది. కానీ నా ఆలోచన ఒకటి చెప్తా కదా, నేను ఏ మార్పు రావాలని కోరుకుంటున్నామో ఆ మార్పు ఎవరితో సాధ్యమైతే ఇప్పుడు మార్పు అనేది ఏదైతుందో రేవంత్ రెడ్డి గారు పోవాలని దాన్ని సూచించగలపడుతుంది. మార్పు అనేది ప్రధానమంత్రి రేవంత్ రెడ్డి గారు పోవాలి. రేవంత్ రెడ్డి పోవాలంటే అప్పుడు కాంగ్రెస్ పార్టీతో కేసీఆర్ పోతామని చెప్పని భావించారు. కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచారు. మరి రేవంత్ రెడ్డి గారు పోవాలంటే ఏ పార్టీకి అండగా నిలవాలని కూడా ఆలోచన చేయాలి కదా. దర్శనం తెలుస్తాయి. అదే చూసి అదే అదే చెప్పండి. మీరు కూడా ప్రజల్లో ఉంటారు కదా, మీరు కూడా చెప్పండి అంటున్నా. అదే ఆలోచనలు ఉన్నావు. మీరు కూడా మీకున్నటువంటి ఒక సుదీర్ఘ ప్రజా సంబంధాలతో ఏదైతుందో యూ కెన్ ఆల్సో గివ్ సజెషన్. కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం, రేవంత్ రెడ్డి ప్రత్యామ్నాయం కరెక్ట్ కదా. అది ఏ పార్టీకి సాధ్యమవుతుందో ఆ పార్టీకి ముఖ్య ప్రయత్నం చేస్తాం. రాజకీయాల్లో కూడా ఆలోచన కూడా ఒక హద్దు ఉండాలి. అసలు రాష్ట్ర భవిష్యత్తు ఏంటి కూడా ఆలోచన చేయాలి. ఇప్పుడు నేను కాంగ్రెస్ లో లేను వదులుకున్నా అది వాళ్ళు ఇష్టం, నేను వాళ్ళ గురించి చెప్పాలి. ఇప్పుడు సమస్యలన్నీ అక్కడనే ఇచ్చినాయి కదా. నేనేదైతుందో వాళ్ళ వాస్తవంగా మేము ఆలోచించింది గంగారెడ్డి గారు మా మిత్రుడికి ఇస్తే బాగుంటుందని చెప్పి ప్రతిపాదన చేయడం జరిగింది. దురదృష్టం ఏదైతుందో పదవి నియామక ముఖ్యమంత్రి గారు స్వయం ఏదైతున్నదో నియామకానికి ఆమోదం తెలిపిండు. మౌఖికంగా ఆమోదం తెలిపిండు. మౌఖికంగా ఆమోదం తెలిపి ఉత్తర్వులు జారీ చేయడానికి ఏదైతుందో ఆదేశాలు కూడా జారీ చేసిన తర్వాత దాన్ని నిలిపే బట్టంతో ఏదైతుందో నేను ఒక సహచరుడిని కోల్పోవడం జరిగింది. అది ఎంత బాధ ఉంటుంది మీరు ఊహించండి అని చెప్పంటున్నాను. ఒక సహచరుడిని కాంగ్రెస్ పార్టీ ఒక కుటుంబ సభ్యుని కోల్పోయిందని చెప్పంటున్నా. అది ఎంత బాధకరం ఉంటుంది మీరు ఆలోచన చేయండి అని చెప్పంటున్నాను. నేను మా సహచరుడిని కోల్పోవడానికి ఎవరు బాధ్యత? ప్రభుత్వ నిర్లక్ష్య బాధ్యత కాదా? ప్రభుత్వ నిర్లక్ష్య బాధ్యత అవుతాయి కదా. ప్రభుత్వ నిర్ణయం తగు సమయంలో గిట్ట తీసుకొని ఉండున్నట్టయితే మా మిత్రుడి సహచరుణ్ణి అదృష్టపెట్టుడు చెప్పలేమని చెప్పంటున్నాను. ఇవాళ అడుగులిగింది కాబట్టి మరి దీనికోసం జాప్యం చేసిందో, అడ్డు తొలగించుకోవాలని జాప్యం చేసిందో చూస్తుంటే అట్లే కనబడుతుంది.